నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం రేపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారంటే ఏం చెప్తారు మేడం మీరు ఇందాక ఒక మాట అన్నారు ముందు మీరు అసలు ఏం గుర్తు చేసుకోవాలి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి కదా పులివెందులకు వెళ్ళని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లాకి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇంత మొంతా తుఫాన్ వచ్చి పంటలు నాశనం అయినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి ఆయన సొంత నియోజకవర్గానికి ఒకసారి మొహం చూపించాలిగా ప్రజల్ని పరామర్శించాలి కదా ఎలా ఉన్నారు ఏంటి విచారించాలి కదా కానీ ఎందుకు వెళ్ళటం లేదు ఎందుకంటే అక్కడ మొహం చూపించలేడు సరే మీరు అన్నారు మచిలీపట్నం పెడన వెళ్తాడండి పాపం రైతులను ఆదుకోవడానికి రైతుల కష్టాలు అవునండి రైతుల కష్టాలు విని తరించటానికని ఇవాళే ఎక్స్ వేదికగా ఏం చెప్పాడు జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అసలు కల్తీ మద్యానికి సంబంధించి ఈ ప్రభుత్వమే చేసిందంతాను బెల్ట్ షాపులు వాళ్ళవే అన్ని షాపులు వాళ్ళవే మద్యం దుకాణాలన్నీ వాళ్ళవే అన్నాడు అని ఓ చేంతాడంతా పాపం సానుభూతి జోగి రమేష్ కురిపించాడు అయితే రేపు పెడన మచిలీపట్నం వెళ్ళేది ఎందుకంటే ముఖ్యంగా మచిలీపట్నం పెడన మచిలీపట్నం ఎందుకు వెళ్తాడంటే మొత్తానికి కృష్ణా జిల్లాలో అడుగు పెడుతున్నాడు అంతే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టి ఇవాళ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఈయనెవరు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి నువ్వు జోగి రమేష్ లాంటి వాళ్ళ విషయాల్లో ఆలోచించి నువ్వు ఆచితూచి దాని మీద స్పందించని చెప్పారు ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే మంచి సలహాదారులను పెట్టుకోవడం అని చెప్పారు అని మనం ఇందాక అనుకున్నాం సో ఇవాళ అది ఆలోచించకుండా ఇప్పుడు సడన్గా ఆయన మళ్ళీ యలహంక నుంచి వచ్చేసి బికాజ్ రేపు మంగళవారం కదా రేపు వస్తాడు వచ్చి మళ్ళీ ఓ రోజు ఉంటాడు వెళ్ళిపోతాడు లేకపోతే శుక్రవారం వరకు ఉంటాడా ఈసారి చూడాలి మామూలుగా ఆయనకి మంగళవారం గండ ఉంది మరి ఈసారి గండను తప్పించుకుని కూడా వస్తున్నాడంటే దీని వెనకాల ఏముంది చూడాలి అందుకని ఇవాళ ఎలా వచ్చినా ఇవాళ సడన్గా మొంతా తుఫాన్ నిజంగా మొంతా తుఫాన్ ఉన్నప్పుడు ప్రజల మధ్యకి రాలేదు ఆ వర్షంలో కాళ్ళు పెట్టలేదు ఆయన ఇవాళ వచ్చి కొత్త ప్రేమ ఒలకబోస్తున్నాడు అర్థం కావట్లేదు దీని వెనకాల కూడా ఒక స్కెచ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రేపు ఆయన వచ్చాడు అంటే రేపు అక్కడ ఏదైనా అంటే అనుకోని సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కొంచెం అప్రమత్తంగా ఉండాలి రేపు మళ్ళా వస్తాడు రేపు మళ్ళా జై జగన్ జై సీఎం ఇంకా ఈ పాట అంతా ఉంటుంది అవి లేకుండా ఏ రోజు వస్తాడో జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రజల మధ్యకు వచ్చి పరామర్శిస్తాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కాస్తో కూస్తో కొంచెం మర్యాద దక్కుతుంది అంతవరకు ఎందుకంటే అలా అనిపించుకోవటానికి వస్తూ ఉంటాడు వారంలో ఒక్కసారైనా అలా అరుపులు వినకపోతే ఆయనకి ఆ 4 రోజులు నిద్ర పట్టదని మనకు తెలుస్తుంది మేడం ఇప్పుడే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏదంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే భయం మొదలైంది అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి రైతులు పరామర్శించడానికా లేదా జోగి రమేష్ని పరామర్శించడానికంటే ఇండైరెక్ట్గా జోగి రమేష్ కోసమే అంటే వాళ్ళ సానుభూతి పరులు ఉంటారు కదా వాళ్ళని కలిసి ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు ముఖ్యంగా మరి వాళ్ళ భార్యను కూడా పరామర్శిస్తాడా వెళ్ళి ఏంటి వాళ్ళ కుటుంబాన్ని అనేది మనం చూడాలి అంటే ఆయన ఏది కూడా లాభం లేకుండా రాడు దాని మీద ఏదో వెనకాల ఒక ఆలోచన ఉంటేనే వస్తాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి మాత్రం అనుకోని అనివార్య సంఘటనలు అయితే జరగబోతున్నాయి అది ప్లస్ మీరు ఇందాక అన్నారు ప్రజలు భయపడుతున్నారని అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ప్రజలు భయపడుతున్నారు గతంలో అంటే వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆయన పరదాలు కట్టుకుని వచ్చినా వ్యాపారాలు మూసేయించినా నోర్లు మూసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఇప్పుడు ఇంకొకటి అండి రేపు వచ్చే బ్యాచ్లో గంజాయి బ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది సో నేను అనేది ఏంటంటే పోలీసులు వాళ్ళు ఎవరు అనేది విచారించాలి ముందే అసలు ఎవరు పాల్గొంటున్నారు ఏం చేస్తున్నారు తర్వాత బ్యారికేడ్స్ పెట్టాక బ్యారికేడ్స్ తోసుకుని వచ్చేస్తారా దీన్ని ఎవరెవరు ఎట్లా దీన్ని ఇది చేస్తారు పర్మిషన్ ఉందా లేదా ఎంతమంది వస్తున్నారు అసలు ఎంతమందికి పర్మిషన్ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి తర్వాత ఇవాళ బొత్స ఒకటి అన్నాడు ఈ కాశీ బుగ్గది ఏదో దాని మీద స్పందిస్తూ ఆయన ఇదంతా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యమే అన్నట్టుగా మాట్లాడాడు మరి ఉత్తరాంధ్ర అంతా నీ చేతుల్లో ఉంది కదా బొత్స మరి నువ్వేం చేస్తున్నావు కాశీబుగ్గ విషయంలో నీకు తెలియదా కొత్తగా కట్టారు ప్రజలు వస్తారని నీకు కదా తెలియాలి లోకల్ వాడివి నువ్వు మరి నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఇవాళ వచ్చి నువ్వు ఈ ప్రభుత్వం మీద నింద వేయడం ఏంటి మళ్ళీ నీలాంటి నిందలు విని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిగెట్టుకుని రేపు వస్తున్నాడు అవును కదా కాశీబుగ్గ గురించి కూడా రేపు మాట్లాడతాడు అంటే అసలు సంబంధం లేనిది జరిగినా కూడా దానికి ఏదో సంబంధం అంటగట్టడానికి చూస్తారు వాళ్ళు నేను చెప్తున్నది అది
మొత్తం మీద రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.